వెరీ గుడ్. అందరికీ నమస్కారం. నా పేరు జశ్వంత్. నేను 2వ తరగతి విద్యారంభం పరిశ్యామి సిద్ధికి భవతు మహేశ్వర పద్మపంపతు సరస్వతి. ఒక నిమిషం ఇక్కడ ఒక్కసారి ఇక్కడ మా అమ్మ టీచర్ అని చెప్తే వినబడతలే మీరు ఇగో ఇక్కడ శంఖ చక్రహర కృష్ణ మమతా గురుదేవా మమ పాపమ గురుదేవా మమతా గురుదేవా మమ పాపమ గురుదేవా. బ్యాగ్ కూడా మొత్తం వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ ఇట్లా ఆ ఐదులోనూ ఈ వీటిలల్లో ఇక తర్వాత మళ్ళీ డ్రాయింగ్ ఇవన్నీ రావాలి. సినిమాలో అదే గారు అశోక్ గారు కార్యక్రమంలో వచ్చేస్తున్నారు. 1 2 3 1 2 1 2 3 1 2 3 హాయ్. చాలా చాలా సంతోషం సార్. ఈరోజు మీకు ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం సార్. డిఓ గారు రావడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. పరిణయం సార్ ఇది
మరి ఈ సందర్భంగా మీరు పాల్గొనడానికి రావడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. కాళ్ళతోటి సత్కారం జరుగుతుంది. అలాగే ఉమామయ్య గారు అంటే నిజంగా చాలా సంతోషం. పిల్లలందరూ ఏ విధంగా అయితే నవ్వు ముఖాలతో స్వాగతం పలుకుతారు. మనందరికీ మార్గదర్శకంగా ఉండి ముందుకు నడిపించే మన ప్రభాకర్ సార్ గారికి, నా తోటి సిబ్బందికి నా నమస్కారాలు, చిన్నారులకు ఆశీస్సులు. ప్రతి చిన్నారులోనూ దాగి ఉన్న కళా నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం సార్. ఈ శిక్షణా తరగతులు ఏప్రిల్ 16 నుండి జూన్ 10 వరకు దాదాపు 55 రోజుల పాటు నిర్వహిస్తున్నాం సార్. దీంట్లో డ్రాయింగ్, డాన్స్, మ్యూజిక్, టైలరింగ్, కర్రసాము, యోగా, మెహందీ, శ్లోకాలు, స్కేటింగ్ తదితర 30 అంశాలతో విభాగాలలో శిక్షణ ఇస్తున్నాం సార్. ఈ కళను నేర్పించడానికి అన్ని విధాల అనుభవజ్ఞులైన 14 మంది సిబ్బందిని నియమించుకున్నాం సార్. ఈ సంవత్సరము దాదాపు 680 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. విద్యార్థులకు 2 బ్యాచ్లుగా డివైడ్ చేశాం సార్. ఒకటేమో యూకేజీ నుంచి 3వ తరగతి వరకు చిన్నపిల్లలు 8 గంటల నుంచి 12 గంటల వరకు, కొంచెం పెద్ద 4వ తరగతి నుంచి పై స్థాయి వాళ్ళు ఉన్నవాళ్ళు 8వ తరగతి నుంచి 8 గంటల నుంచి 1:30 వరకు ఉంది సార్. 2 విభాగాలుగా చేసాము. ఈ చిన్నారులు వేసవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూలర్స్, వాటర్ మరియు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం సార్. కావున చిన్నారులు అందరూ ఎంతో ఆసక్తిగా, శ్రద్ధగా వారిలోని కళా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ ఉన్నాం సార్. మన బాల్భవన్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశము వారి పర్మిషన్తో జరుగుతూ ఉంటుంది. పిల్లలకి ఏమేం చేయాలన్నా, ఫ్యాన్లు కావాలన్నా, కూలర్లు కావాలన్నా సర్వ సౌకర్యాలు సమకూరుస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇటీవల పదవి వివరణ పొందినటువంటి విఠల్ ప్రభాకర్ గారు తమ అనుభవాన్ని తెలియజేస్తారు. పిల్లలు ఏ విధంగా వేసవి శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి చేసిన మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అశోక్ గారికి, మరి వేదిక మీద ఉన్న ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉమాబాల గారికి, సిబ్బందికి, బాల్భవన్ సిబ్బందికి, మరియు విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను దాదాపు 50 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాము. మరి జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులను 16 ఏప్రిల్ నుండి జూన్ 10 వరకు ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాము. మరి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులు ఇక్కడ బాల్భవన్కు వచ్చి వారికి నచ్చిన అంశంలో శిక్షణ పొందుతున్నారు సార్. ప్రతి సంవత్సరము విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ కానీ తగ్గడం లేదు. డ్రాయింగ్, డ్యాన్స్, సంగీతము, యోగా, మరి కుట్లు, అల్లికలు, బెస్ట్, అవుట్ ఆఫ్ బెస్ట్, కర్రసాము, స్కేటింగ్ తదితర ఎంపిక చేసుకొని ఈ శిక్షణ తరగతిలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 700 మంది విద్యార్థులు ప్రవేశం పొంది ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. నిన్ననే స్కూల్ లాస్ట్ డే ముగిసింది కాబట్టి ఇంకా అధిక సంఖ్యలో ఇంకా వారు అడ్మిషన్ తీసుకొని ఉన్నారు. వారు కూడా జాయిన్ అవుతారు. ఈ శిక్షణ తరగతులు దాదాపు మనం 50 రోజుల పాటు నిర్వహిస్తున్నాము. ఈ శిక్షణ తరగతులలో 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల బాలబాలికలకు ఈ శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరము ఇదే మాదిరిగా నిర్వహిస్తూ దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఈ వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాము. అందరూ సెలవులో ఉంటే బాల్భవన్ సిబ్బంది మాత్రము ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులలో ఉంటారు. మరి ఈ శిక్షణ తరగతులకు ఇక్కడ ఉన్న బాల్భవన్ సిబ్బంది సరిపోక మరి జిల్లా కలెక్టర్ మరి విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు, వారి యొక్క అనుమతి మేరకు దాదాపు 14 మంది సిబ్బందిని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని
ఇక్కడ నియమించి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా స్కేటింగ్ ఒకటి, డ్రాయింగ్, డ్యాన్స్, మ్యూజిక్, శ్లోకాలు, పద్యాలు, అలాగే కర్రసాము. ఈ అంశంలో మేము విద్యార్థులను తీర్చిదిద్దడానికి నిష్ణాతులైన అధ్యాపకులను తీసుకొని ఈ శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నాము. మరి ఈ శిక్షణ తరగతులకు వచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను ఒక చిన్న మ్యాజిక్ మీకు చూపిస్తాను సార్. పిల్లలంతా కూడా సమ్మర్ క్యాంప్స్కి వెళ్తుంటారు కదా. ఎక్కడైనా క్యాంప్కి వెళ్తే మామూలుగా వెళ్ళే పిల్లలు ఎలా ఉంటారు అంటే ఇలా బ్లాంక్ మైండ్తో ఉంటారు, ఏముండదు ఆడుకుందామని వస్తారు. మరి బాలభవన్కి వచ్చేస్తే ఎక్కడికైనా వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే ఇలాగా సాధారణమైన ఏమో నేర్చుకుంటారు. మరి మన బాలభవన్కి వస్తే అలా కాదు, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఆడుకోవచ్చు, 36 రకాల ఈవెంట్స్ నేర్చుకోవచ్చు, మనం ఎంజాయ్ చేస్తాం. దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ బాలభవన్.
మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకోవాలి అనే విషయం మీద కూలంకషంగా చర్చించి ఆదరించేటువంటి అధికారి మన డిఈఓ గారు అశోక్ గారు. డిఈఓ గారి పేరేంటి? ఏం పేరు? ఇవాళ మీరు ఇంటికి పోయిన తర్వాత మీ ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పాలి, ఇవాళ మా బాలభవన్కి డిఈఓ గారు వచ్చారమ్మా అని చెప్పాలి. ఏం పేరు రా అని అడుగుతారు. అడిగితే పార్సి అశోక్ గారు అని చెప్పాలి. అర్థమవుతుందా? సార్ని చూడండి, మీరు ఎక్కడన్నా చూసినా గుర్తుపట్టి నమస్కారం సార్ అనాలి. మీ స్కూల్స్కి వచ్చినప్పుడు కూడా గుర్తుపట్టగలగాలి. గుర్తుపడతారా? 1 2 3 1 2 3 1 2 3. ఇప్పుడు సార్ ఏం మాట్లాడతారో మనం విందాం. సార్ వేదిక పైన రిటైర్డ్ బాలభవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ జీ గారు, ద ఫేమస్ మెజిషియన్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ రంగనాథ్ సార్ గారు, మరియు బాలభవన్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, శిక్షకులు అందరికీ, విద్యార్థులు అందరికీ కూడా శుభ మధ్యాహ్నము. చాలా ఆనందంగా ఉంది. ఇంతటి ఆనందము క్షణాలు కలగజేయడం కోసము దీని వెనుక చాలా కృషి అనేటటువంటిది ఉంది. ముఖ్యంగా గత 2 నెలల నుంచి కూడా ఈ సమ్మర్ క్యాంప్ను ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎట్లా దిగ్విజయంగా చేయాలి, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అనేటటువంటిది చాలా వర్కౌట్ చేసి కష్టపడి దాంట్లో కూడా మన రిటైర్డ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ సార్ యొక్క పాత్ర ఎనలేనిది. మరియు ఉపాధ్యాయ బృందం వీళ్ళందరూ కలిసి కలెక్టర్ గారికి ఫైల్ పెట్టి అప్రూవల్ తీసుకొని ఇంతటి చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభాకర్ సారు గత 25-30 సంవత్సరాల నుంచి జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది పిల్లలకు విభిన్న కళల లోపల నిష్ణాతుల తీర్చిదిద్దడం లోపల ఎనలేని పాత్ర ఉంది. సారు ఈ బాలభవన్ను తన సొంత ఇల్లులాగా, ఒక దేవాలయంగా భావించి కృషి చేసి ప్రతి ఒక్క టాస్క్ను కూడా చాలా చక్కగా నిర్వహించి జిల్లాకు మంచి పేరును తీసుకురావడం లోపల సార్ యొక్క కృషి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషి ఎనలేనిది. వాళ్ళందరికీ కూడా నేను జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ బాలభవన్లో జరిగేటటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ బాలభవన్లో కూడా ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించబడవు. ఇది ఒక మొత్తం రాష్ట్రానికి ఒక ఆదర్శంగా, తలమానికంగా ఉన్నటువంటి బాలభవన్ ఇక్కడ ఉన్న నిజామాబాద్ యొక్క బాలభవన్. నిజామాబాద్ బాలభవన్ లోపల అడ్మిషన్స్ కోసము ఫస్ట్ రోజే ఉపాధ్యాయులు పాపము ప్రభాకర్ సార్ యొక్క ఆధ్వర్యం లోపల మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10-11 గంటల వరకు కూడా వాళ్ళు కనీసము నీళ్లు కూడా తాగకుండా, భోజనం కూడా చేయకుండా రాత్రి 10-10:30 గంటల వరకు ఓపికతోని అడ్మిషన్స్ను తీసుకోవడం జరిగింది. ఏదో 15 రోజులలో పూర్తయ్యేటటువంటి అడ్మిషన్స్ టార్గెట్గా పెట్టుకొని చేస్తే దాన్ని 4 రోజుల్లోనే 600 మందిని, మన కెపాసిటీ ఒక 500 మందికి చక్కగా 500 మెంబర్స్ వరకు ఇవ్వగలుగుతాం. కానీ 3-4 రోజుల లోపలనే మన యొక్క టార్గెట్ను కంప్లీట్ చేసుకొని మనము ఫస్ట్ ఏప్రిల్ 16th నుంచే మనము ఈ ప్రోగ్రామ్స్ అనేటటువంటి నిర్వహించుకుంటున్నాము. అయితే ఈ మన జిల్లాలో ఉన్నటువంటి బాలభవన్ల గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ గారు యోగితారాణా మేడం ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక్కడ మేడం యొక్క అనుభవాలు, ఇక్కడ బాలభవన్లో చేసేటటువంటి యాక్టివిటీస్ను స్ఫూర్తిగా తీసుకొని మేడం గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో బాలభవన్లో చేసేటటువంటి సమ్మర్ క్యాంప్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ రకమైనటువంటి సమ్మర్ క్యాంప్స్ నిర్వహించినట్లయితే పిల్లలందరూ కూడా ఎంతో బాగుపడతారు, ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. పిల్లల్లో ఉన్నటువంటి కళాత్మక నైపుణ్యాలను పదును చేయడానికి కోసము ఇవి మంచిగా వేదికగా ఉపయోగపడతాయని చెప్పి మేడం గారు ఊహించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి వేదిక అనేటటువంటిది నిజామాబాద్ జిల్లా బాలభవన్ రావడానికి గర్విస్తున్నాం. మనం అందరూ ఒకసారి ప్రభాకర్ సార్కు, ఉపాధ్యాయులకు చప్పట్లు కొట్టండి గట్టిగా.
గట్టిగా ఉండాలా. ఎంత మంచి కార్యక్రమానికి నాకు చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు, మరియు దీంట్లో కూడా రంగనాథ్ గారి యొక్క సేవలు అయితే ఎనలేనివి. అన్ని సార్లు కూడా జిల్లా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు ప్రతి స్కూల్లో కూడా మీరు ప్రదర్శనలు ఇస్తున్నారు, మా పిల్లలందరినీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చదువుకు ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక సృజనాత్మకత. ఆ సృజనాత్మకత అనేటటువంటిది పెరగాలనంటే, సృజనాత్మకత అంటే అభివృద్ధి చేయాలంటే కేవలము పుస్తకాల్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చదివి ఆన్సర్లు రాసి మార్కులు సంపాదించడం వల్ల సృజనాత్మకత అనేటటువంటిది పెరగదు. ఆ సృజనాత్మకత అనేటటువంటిది ఈ రకమైనటువంటి ఇక్కడ 30 రకాలైనటువంటి ఆర్ట్స్ పైన మీకు శిక్షణలు ఇస్తున్నారు. మీరు ఆ కళలలో కూడా మీరు నైపుణ్యం పొందినట్లయితే మీ యొక్క సృజనాత్మకత అనేటటువంటిది పెరుగుతుంటుంది. మీ యొక్క సృజనాత్మకత పెరిగించడం వల్ల మీరు మీ స్కూల్లో ఉన్నటువంటి అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా అమోఘంగా ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మీరందరూ సమ్మర్ క్యాంపులో కూడా పాల్గొని మీరందరూ సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎంజాయ్ ద సమ్మర్ క్యాంప్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలభవన్కి వచ్చి ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నారు. మండలాల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్న పిల్లలకి కూడా ఇలాంటి అనుభవము, ఈ పాటలు, ఈ రకాలైనటువంటివి నేర్చుకోవాలనే ఉద్దేశంతో మన ప్రియతమ డిఓ గారు ఏం చేశారు అంటే ఒక సర్వే నిర్వహిస్తూ మండల స్థాయిలో పిల్లలకి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ నేర్పించాలనేటువంటి తాపత్రయంతో మండల స్థాయి దాకా తీసుకువెళ్తున్నటువంటి మహానుభావుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సార్. ఇది ఒక గొప్ప ప్రయోగం. ఈ 40-50 ఏళ్లలో జరగనటువంటి ప్రయోగం మీ పీరియడ్లో జరుగుతుంది. ఇది నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎక్కడో పల్లెటూళ్ళల్లో ఉండి మండలాల్లో ఏమీ తెలియక గాలికి ఆడుకుంటున్నటువంటి పిల్లల్ని ఒక స్కూల్ వద్దకు తెప్పించి పాటలు నేర్పించాలి, మ్యాజిక్ నేర్పించాలి, ఇంకొకటి నేర్పించాలి, డ్రాయింగ్ నేర్పించాలి అనేటువంటి మీ ఆలోచన చాలా గొప్పది సార్. మీ ఆలోచనకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. బాలభవన్ ఎంత అందంగా అద్భుతంగా ఉంది అని అంటే యోగినారాయణ గారు చేసినటువంటి కృషి చాలా అద్భుతం సార్. ఆ రోజు దీనికి రెనోవేట్ చేయించడం కానీ, రంగులు వేయించడం కానీ, బాలభవన్ సూపరింటెండెంట్ గారు వెంట ఉండి ఏమేమి కావాలని నన్ను అడగండి, ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాను అని చెప్పి ఎన్నో మార్పులు చేయించి తన రూమ్ని ఆల్టరేట్ చేసి అసలు బాలభవన్ రూపురేఖలు మార్చేసినటువంటి మహానుభావురాలు యోగినారాయణ గారు. వారి చదువు వల్ల పిల్లలంతా కూడా ఇలా నిండుగా నింపాదిగా నీడలో కూర్చుంటున్నారు. ఏసీ లాంటి కూలర్లు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ మీ దైవాల ఫ్యాన్లు వచ్చేసాయి. మరి పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో చాలా సంతోషం. ముగింపుగా ఒక మాట, క్లోజింగ్ మాట చెప్పాల్సిందిగా ప్రభాకర్ గారు కోరుతున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా ప్రారంభోత్సవానికి వచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అశోక్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీరు చెప్పిన విషయాలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి సార్. యోగిత రాణా గారు మరి మన జిల్లా బాలభవన్ను ఆదర్శంగా తీసుకొని వివిధ జిల్లాల్లో, మరి ఆ జిల్లాల్లో ఉన్న మండలాల్లో ఈ కళలకు శిక్షణ ఇవ్వడము, మరి నిర్ణయించడము చాలా సంతోషాన్ని ఇచ్చాయి సార్. మీ సపోర్ట్ కూడా మాకు అవసరము. మరి ఇప్పుడు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించ జరిగింది. మరి ఇవి శిక్షణ తీసుకున్న తర్వాత కూడా మీరు కూడా మళ్ళీ తప్పక వచ్చేసి శిక్షణలో పిల్లలు ఏమేమి ప్రదర్శిస్తారు అనేది కూడా మేము ప్రదర్శన ఒక రోజు పెడతాం సార్, ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్. ఆ రోజు కూడా మీరు తప్పక రావాల్సిందిగా మనవి చేస్తూ, మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసి పిల్లలను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఈరోజు బాల్ భవన్లో ఉచిత సమ్మర్ క్యాంప్ను ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది. దాదాపుగా సుమారు 680 మంది విద్యార్థులు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం కోసము గత 2 నెలల నుంచి కూడా రీసెంట్గా రిటైర్ అయినటువంటి సూపరింటెండెంట్ ప్రభాకర్ గారి ఆధ్వర్యము మరియు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉమాబాల గారు మరియు ఇక్కడి ఉపాధ్యాయులు మరియు శిక్షకులు అందరూ కలిసి ఈ సమ్మర్ క్యాంపులో దాదాపుగా 30 అంశాలపైన శిక్షణను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. దాదాపుగా 550 కెపాసిటీ ఉన్నటువంటి పాల్భవన్లో ఈ సంవత్సరము ఊహించిన దానికంటే ఎక్కువ మంది విద్యార్థులు 3-4 రోజుల్లోనే అడ్మిషన్ పొందడం అనేటటువంటి జరిగింది. సుమారు 680 మంది విద్యార్థులను ఈ సంవత్సరము సమ్మర్ క్యాంప్ లోపల శిక్షణ ఇవ్వబోతున్నాము. విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను ఫ్యాన్సు, కూలర్సు, వాటర్ ఫెసిలిటీ అన్నిటినీ కూడా చక్కగా కల్పించడం లోపల ప్రభాకర్ గారు మరియు ఉమాబాల మేడం గారు మరియు ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా వస్తువులను కల్పించడం లోపల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు. మంచి శిక్షకులను పెట్టి అన్ని కళల లోపల మంచి నైపుణ్యాలను తీర్చిదిద్దడం లోపల బాల్ భవన్ సక్సెస్ఫుల్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను. 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒక బ్యాచ్ ఏమో 8 చిన్నపిల్లలకేమో 8 to 12 ఉంది, పెద్ద పిల్లలకేమో 8 to 1:30 వరకు. సార్ ప్రచార నిమిత్తం తక్కువ పేరు మరియు గడిచిన సంవత్సరాల లోపల వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అంతకుముందటి నుంచే ఎంక్వైరీస్ మార్చిల నుంచే ఎంక్వైరీ స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఫస్ట్ నాడు April 2 నాడైతే మార్నింగ్ 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాళ్ళు కంటిన్యూగా అడ్మిషన్ ఫామ్స్ను నింపుతూనే ఉన్నారు. ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి అందరికీ కూడా ప్రవేశాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు. ఈ మధ్యనే బాధ్యతలన్నీ కూడా మేడం గారు చూస్తూ ఉంటారు. సేమ్. ఓకే, థ్యాంక్ యూ.